నిన్నటి మ్యాచ్ ఆస్ట్రేలియా వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ అయితే వర్షం కారణంగా అయితే మ్యాచ్ రద్దు భయ్య. నిజంగా ఆస్ట్రేలియాకి అయితే విన్నింగ్ ఛాన్స్ ఎక్కువ ఉండే చాలా. ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు ఫస్ట్ బ్యాటింగ్ వచ్చి 270 రన్స్ చేసిన ఆస్ట్రేలియా వాళ్ళకు అర్థమైపోయింది. ఎందుకంటే వర్షం పడుతుంది, మనం తొందరగా ఆడాలి, గుంజి కొట్టాలని చెప్పేసి వాళ్ళు వచ్చిన ఫస్ట్ ఓవర్ నుంచి అయితే బాగానే ఆడిరు. 12.5 overs లో వాళ్ళు 109 రన్స్ చేసారు. దాని తర్వాత వర్షం అయితే వచ్చింది. వర్షం వచ్చిన తర్వాత ఇంకేంది, వర్షం గుడదనే ఉన్నది కాబట్టి మ్యాచ్ అయితే రద్దయింది. చెరొక పాయింట్ అయితే ఇచ్చిర్రు. మరి ఇప్పటికీ ఆఫ్ఘనిస్తాన్ కి ఛాన్స్ ఉందా అంటే మేబీ ఉంటుండొచ్చు. దాని గురించి ఫుల్ గా ఈ వీడియోలో మాట్లాడదాం. కానీ ఇవాళ మ్యాచ్ వచ్చేసి సౌత్ ఆఫ్రికా వర్సెస్ ఇంగ్లాండ్. ఇవాళ సౌత్ ఆఫ్రికా గెలిస్తే ఇక ఆల్మోస్ట్ సెమీస్ వెళ్ళినట్టే, ఒకవేళ గెలవకుండా వెళ్ళినట్టే. కానీ ఏ విధంగానో దాని ప్రివ్యూ కూడా మరి ఎవరికి విన్నింగ్ ఛాన్స్ ఎక్కువ దాని గురించి మాట్లాడుకోవాలి కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గో. హాయ్ లో వెల్కమ్ బ్యాక్ టు కిరణ్ కుమార్ వ్లాగర్. ఫస్ట్ మనం వీడియో స్టార్ట్ చేసేదానికంటే ముందు భయ్య, మన జీవితంలో మనల్ని ఎలాగో లైక్ చేయరు అందరూ, కాబట్టి కనీసం మీరు ఇక్కడైనా వీడియోని లైక్ చేయండి. అండ్ మీ ఊర్లో మీరు షేర్ అయితే వీడియోని షేర్ చేయండి. అండ్ మీరు యూట్యూబ్ ఓపెన్ చేయగానే నా వీడియో కనుక మీకు రావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసుకొని పెట్టుకోండి. నేను వీడియో చేయగానే మీ వరకు వస్తుంది, మీరు చూస్తారు కాబట్టి. అండ్ మనం డైరెక్ట్ గా టాపిక్ లోకి అయితే వెళ్ళిపోతే భయ్య, నిన్నటి మ్యాచ్ ఆస్ట్రేలియా వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ చాలా జరిగినాయి భయ్య. ఫస్ట్ అయితే ఆఫ్ఘనిస్తాన్ మనం చెప్పినట్టుగానే టాస్ గెలిచి వాళ్ళు బ్యాటింగ్ అయితే తీసుకున్నారు. బ్యాటింగ్ తీసుకున్న దాని తర్వాత మనం ఎక్స్పెక్ట్ చేసేది ఏంది, 300+ రన్స్ చేసి మళ్ళీ ఎట్లాగో ఇంగ్లాండ్ తో ఆడిరో సేమ్ అదే విధంగా ఆడతారని చెప్పేసి అనుకున్నాం. కాకపోతే ఆస్ట్రేలియా వాళ్ళు చాలా ఇంటెలిజెన్స్ గా ఆడతారు కాబట్టి ఫస్ట్ ఓవర్ లోనే గుర్బాజ్ అయితే అవుట్ అయిపోయిండు. గుర్బాజ్ వికెట్ తీసిన తర్వాత మళ్ళీ ఖతర్నాక్ పార్ట్నర్షిప్ అయితే చేసి ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఎవరు మంచిగా ఆడారంటే సిద్దికుల్లా ఆటల్. మనం ఆఫ్ఘనిస్తాన్ నుంచి బెస్ట్ బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ కనుక చూసుకుంటే సిద్దికుల్లా ఆటల్ అయితే ఆల్మోస్ట్ 85 రన్స్ చేసిండు భయ్య. 85 రన్స్ అనేది మామూలు విషయం కాదు. అలాంటి ప్రెజర్ సిచ్యువేషన్ లో 85 రన్స్ చేసిండు. దాని తర్వాత మహమ్మదుల్లా ఉమర్జా అయితే అసలు ఉమర్జా అయితే ఏం ఆడిండు భయ, నాకు అర్థం కాదు. 5 సిక్స్లు కొట్టిండు. 5 సిక్స్లు కూడా ఖతర్నాక్ షాట్లు కొట్టిండు భయ్య. ఆస్ట్రేలియా పైన అలాంటి సిక్స్లు కొట్టడం, అలాంటి ప్రెజర్ సిచ్యువేషన్ లో అంటే నిజంగా జబర్దస్త్ ఆడిండు ఉమర్జా అయితే. మరి మీకు కూడా అదే అనిపిస్తుంది కదా, కింద కామెంట్స్ లో కామెంట్ అయితే వేయండి. ఓవరాల్ గా అయితే వాళ్ళు 270 రన్స్ చేసి అయితే ఆల్అౌట్ అయ్యారు. ఆ 270 రన్స్ అనేది అసలు విన్నింగ్ స్కోర్ కాదు అది. ఎందుకంటే ఆస్ట్రేలియా పైన 270 రన్స్ అనేది చాలా ఈజీ కొట్టేస్తారు వాళ్ళు. కాకపోతే ఆఫ్ఘనిస్తాన్ కి 3 మిస్టరీ స్పిన్నర్స్ ఉన్నదని మాట్లాడాం కదా. ఎవరెవరు మొహమ్మద్ నబీ, నూర్ అహ్మద్, రషీద్ ఖాన్, వీళ్ళ బౌలింగ్ లో కొంచెం ఆడటం కష్టమే. కాబట్టి ఆ 270 కూడా కొంచెం ఛాలెంజింగ్ స్కోర్ అనుకోవచ్చు అని చెప్పేసి అనిపించింది. కాకపోతే ఆస్ట్రేలియా వాళ్ళకి అర్థమైపోయింది, ఇట్లా వర్షం వస్తుంది, మ్యాచ్ మొత్తం మళ్ళీ రద్దు అయిపోతే ఇబ్బంది అవుతుందేమో అని చెప్పేసి వాళ్ళు వచ్చిన ప్రతి ఓవర్ నుంచి ఫస్ట్ ఓవర్ నుంచి కొట్టడం మొదలు పెట్టిర్రు ఇంకంతే. కాబట్టి వాళ్ళు 12.5 overs లోనే 109 రన్స్ అయితే చేసిర్రు వాళ్ళు. కాకపోతే అప్పటికే వర్షం వచ్చింది, మ్యాచ్ అయితే మొత్తం రద్దు అయిపోయింది. కాబట్టి చెరొక పాయింట్ ఇచ్చిర్రు. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ కి 3 points ఉన్నాయి, ఆస్ట్రేలియాకి ఎన్ని పాయింట్స్ ఉన్నాయి, 4 points ఉన్నాయి. ఆల్మోస్ట్ ఆస్ట్రేలియా అయితే సెమీస్ కి క్వాలిఫై అయినట్టే. కాకపోతే ఆఫ్ఘనిస్తాన్ కి మరి మన ఛాన్స్ ఉందా అంటే ఇప్పుడు ఇవాళ జరిగే సౌత్ ఆఫ్రికా వర్సెస్ ఇంగ్లాండ్ మ్యాచ్ లో మొత్తం అయితే ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది మనకు. ఎందుకనంటే ఫస్ట్ మ్యాచ్ గురించి పక్కన పెట్టేసి ఇప్పుడు ఇవాళ జరిగే మ్యాచ్ గురించి కొంచెం మాట్లాడదాం. ఇవాళ ఏంది, ఇంగ్లాండ్ వర్సెస్ సౌత్ ఆఫ్రికా. కాబట్టి ఎక్కడ జరుగుతుంది మ్యాచ్, పిచ్ ఎక్కడ అంటే కరాచీలో జరుగుతుంది. కరాచీలో మరి లాహోర్ లో ఉన్నంత ఫ్లాట్ అయితే ఉండదు బ్యాటింగ్ వికెట్. కాబట్టి కొంచెం బౌలర్లు కూడా మంచిగా వేస్తారు, మంచిగా పడుతుంది వాళ్ళకు కూడా. కాబట్టి మరి ఇంగ్లాండ్ వాళ్ళు అంత ఫామ్ లో అయితే లేరు, సౌత్ ఆఫ్రికా వాళ్ళు మంచి ఫామ్ లో ఉన్నారు. అండ్ ఇంగ్లాండ్ నుంచి ఒక ఇంజూరీ అయితే ఉన్నది. ఇంజూరీ కన్సర్న్ ఎవరంటే మార్క్ వుడ్. ఒకవేళ మార్క్ వుడ్ ఇంజూరీ అయి ఉంటే మాత్రం ఖచ్చితంగా ఆయన ప్లేస్ లో సాకిబ్ మహమూద్ అయితే వస్తాడు. అండ్ సౌత్ ఆఫ్రికా కూడా ఒక గుడ్ న్యూస్ ఏంటంటే హెన్రిచ్ క్లాసెన్ ఎట్లయితే ఇంజూరీ అయ్యిండో ఆ ఇంజూరీ నుంచి అయితే మంచిగా అయ్యి మంచిగా అవైలబుల్ ఉన్నాడు. కాబట్టి హెన్రిచ్ క్లాసెన్ కూడా రావచ్చు భయ్య ప్లేయింగ్ 11 లోకి. మరి ఎవరి ప్లేస్ లో అంటే జోర్జీ ప్లేస్ లో అయితే రావచ్చు, వస్తే బెటరే. హెన్రిచ్ క్లాసెన్ ఎంత మంచి ప్లేయరో అందరూ తెలిసిన విషయమే. కాకపోతే ఇక్కడ చూసుకుంటే ఒకవేళ టాస్ గెలిచిన తర్వాత మరి ఎవరు ఫస్ట్ బ్యాటింగ్ తీసుకుంటారో, ఎవరు చేసింగ్ తీసుకుంటారో అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా టాస్ గెలిచినాక చేసింగే తీసుకుంటారు ప్రతి ఒక్కరు. ఎందుకంటే ఒక టార్గెట్ ఉంటుంది కాబట్టి ఆ టార్గెట్ ని ఎట్లా రీచ్ కావాలో వాళ్ళకి ఒక ప్లానింగ్ చేసుకొని మంచిగా చేసింగ్ చేస్తారు. కాకపోతే ఇక్కడ ఇంగ్లాండ్ సౌత్ ఆఫ్రికా చూసుకుంటే సౌత్ ఆఫ్రికా ఒకవేళ గెలవకపోయినా వాళ్ళకి ప్రాబ్లం లేదు. ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ 3 points ఉన్నాయి, ఆఫ్ఘనిస్తాన్ కి 3 points ఉన్నాయి. కాకపోతే ఆఫ్ఘనిస్తాన్ కి
ఎంత ఉంది తెలుసా? రన్ రేటు -0.9 లో ఉంది. కానీ సౌత్ ఆఫ్రికాకి +2 లో ఉన్నది, 2 అబవ్ ఉంది. కాబట్టి వాళ్ళకి అంత ఏం లేదు. ఒకవేళ వాళ్ళు సౌత్ ఆఫ్రికా ఇవాళ మ్యాచ్ ఓడిపోతే ఎంత మార్జిన్ తో ఓడిపోవాలనేది మామూలుగా విషయం కాదు. అది 150+ రన్స్ తో ఓడిపోవాలి సౌత్ ఆఫ్రికా. అప్పుడే వాళ్ళకి రన్ రేట్ అనేది తగ్గిపోతుంది, ఆఫ్ఘనిస్తాన్ సెకండ్ ప్లేస్ కి వస్తుంది. అది జరిగే విషయం అయితే కాదు. కాబట్టి సౌత్ ఆఫ్రికా గెలిచినా గెలవకపోయినా ఖచ్చితంగా అయితే టాప్ 2 లో ఉంటది, ఖచ్చితంగా సెమీస్ కి అయితే క్వాలిఫై అవుతుంది. ఆఫ్ఘనిస్తాన్ కి అయితే 0.0001% ఛాన్స్. అంటే ఇంకా సౌత్ ఆఫ్రికా మరీ ఎంత దరిద్రంగా ఆడితే మాత్రం తప్ప సౌత్ ఆఫ్రికా క్వాలిఫై అవుతుంది, కానీ ఆఫ్ఘనిస్తాన్ క్వాలిఫై కాదు సెమీస్ కి అయితే. నా ఒపీనియన్ అయితే చెప్తున్నా. మరి మీ ఒపీనియన్ అయితే కింద కామెంట్స్ లో కామెంట్ అయితే చేయండి. అండ్ మరి ప్రెడిక్షన్ టైంకి రావాలి కదా, ఇవాళ ఏ మ్యాచ్ గెలుస్తుంది అని అంటే నా ఒపీనియన్ ఏంటంటే సౌత్ ఆఫ్రికా వర్సెస్ ఇంగ్లాండ్. నాకు కొంచెం ఎందుకో ఇంగ్లాండ్ కి కొంచెం విన్నింగ్ ఏజ్ ఎక్కువ ఉందని చెప్పేసి నాకు అనిపిస్తుంది. ఎందుకు తెలుసా? ఇవాళ అయితే జాస్ బట్లర్ కి యాజ్ ఎ కెప్టెన్ గా ఇది లాస్ట్ మ్యాచ్. అండ్ ఫస్ట్ 2 మ్యాచ్లు వాళ్ళు ఓడిపోయారు. ఇంత పెద్ద టోర్నమెంట్ లో వాళ్ళు 3 మ్యాచ్లు ఓడిపోతే వాళ్ళ ఇజ్జత్ ఏం కావాలి? ఇజ్జత్ పోతుంది కదా. కనీసం ఇజ్జత్ కోసమైనా ఆట ఆడతారు, గెలవాలి అని చెప్పేసి అనుకుంటారు ఇంగ్లాండ్ వాళ్ళు. కాబట్టి కొంచెం కష్టంతో ఆడతారు. ఇక్కడ సౌత్ ఆఫ్రికా వాళ్ళకి గెలిచినా గెలవకుండా ఎట్లా సెమీస్ కి అయితే క్వాలిఫై అవుతారు. వాళ్ళు కూడా అంత ఫ్రీడమ్ తోనే ఆడతారు, వాళ్ళకి కూడా ప్రెషర్ ఉండదు, వీళ్ళకి కూడా ప్రెషర్ ఉండదు, మంచిగా ఆడాలని చెప్పేసి అనుకుంటారు. ఎండ్ ఆఫ్ ద డే మనం ఎంత చెప్పినా ఎవరైతే మంచి క్రికెట్ ఆడతారో వాళ్ళే గెలుస్తారు. కాబట్టి మన ఒపీనియన్ ఏంటంటే ఇంగ్లాండ్ కి కొంచెం ఒక 10% ఎక్కువ ఇస్తాం అంతే. ఒక 60% ఇంగ్లాండ్ కి విన్నింగ్ ఛాన్స్ ఎక్కువ ఉంటే 40% సౌత్ ఆఫ్రికాకు ఉంది. మరి చూద్దాం ఏమవుతుందో. అండ్ ఐసీసీ ఛాంపియన్షిప్ ట్రోఫీ కూడా అయిపోవడానికి వచ్చేసింది ఆల్మోస్ట్. ఇంకా ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ ఈ ఒక్క మ్యాచ్ ఉంది, దాని తర్వాత మళ్ళీ సెమీఫైనల్ 2 మ్యాచ్లు, దాని తర్వాత మళ్ళీ ఫైనల్ ఉంది. దీని తర్వాత మనకు IPL 2025 సీజన్ స్టార్ట్ కాబోతుంది March 22 నుంచి. కాబట్టి మీకు ప్రివ్యూస్ కానీ రివ్యూస్ కానీ కావాలి అనుకుంటే IPL ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. ఓకేనా? సబ్స్క్రైబ్ చేసుకున్నారు కదా? ఓకే, మళ్ళీ మనం ఈ మ్యాచ్ అయిపోయినాక నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మనం కలుద్దాం. అప్పటి వరకు థ్యాంక్ యూ.